ఒక ప్రకటన రాయండి. ఇశ్రాయేలు గోత్రాల ప్రధానులను, 1000 మందికి 100 మందికి అధిపతులైన సేనాధిపతులను, న్యాయాధిపతులను, యాజకులను, లేవీయులను, సైన్యాధికారులను, ప్రజల పెద్దలను, వీరందరినీ గిబియోనులోని గొప్ప ఎత్తైన స్థలానికి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఆరాధించుటకు సమకూరమని పిలవండి. అందరూ వెళ్ళి చాటింపు వేయండి. దేశం నలుగురు ఊరారు. సొలొమోను రాజు అధిపతులను, ఇశ్రాయేలు పెద్దలను, గోత్రాధిపతులను, 100 మంది పైన 1000 మంది పైన అధిపతులను, పెద్దలను గిబియోనులో మహాయత్నస్థానకు సమకూరమని రాజు సొలొమోను ఆజ్ఞాపించుచున్నాడు. ఇశ్రాయేలు నలుమూలల నుండి ప్రజలు గిబియోను పర్వతంకు బయలుదేరారు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు, ఆడ మగ పిల్లలు, యాజకులు, లేవీయులు, పెద్దలు, చిన్నలు, సైన్యాధిపతులు, సేనాధిపతులు, సామాన్యులు ఉత్సాహముతో, సంతోషముతో ఎడారిలో ఉన్నటువంటి గిబియోన్ అనే పర్వతం దగ్గరకు వస్తున్నారు. చూడండి, సమూహముగా, సంతోషముగా, మహా సంగ్రామముగా ఎలా వచ్చి చేరున్నారు. చూడండి, దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు మహారాజే బలి అర్పిస్తూ అక్కడ గిబియోనులో సొలొమోను అందరి బలిపీఠము అగ్ని జ్వాలలతో జ్వలించుచెను. ఇశ్రాయేలులందరూ ఏకముగా భయభక్తులతో సమకూడి ఆరాధించారు. ఆ రాత్రి దేవుడు కలలో ప్రత్యక్షమై, నీకు ఏమి కావాలో అడుగు. ప్రభువా, నీవు నన్ను నా తండ్రి దావీదు స్థానంలో రాజుగా చేశావు. నేను బాలుడి వలనే ఉన్నాను. నీ ప్రజలను నడిపించుటకు జ్ఞానం, మంచి చెడులను గ్రహించే వివేకం దయచేయుము. సొలొమోను మాటకు సంతోషించిన దేవుడు అతని గొప్ప జ్ఞానము, కీర్తి అనుగ్రహించాడు.